శైలేంద్ర వసుధర ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వసుధర అయితే తన పవర్ని చూపిస్తాను, ఎలాగైనా సరే రిషి సార్ని మీ దగ్గర నుండి బయటకు వచ్చేలా చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి శైలేంద్ర అయితే ఏంటి నీ పొగరు, ఎందుకు వసుధర అంత పొగరు చూపిస్తున్నావు, ఏం చూసుకొని నీకు ధైర్యం అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వసుధర అయితే ఎలాగైనా సరే రిషి సార్ మీ దగ్గరే ఉన్నారని అందరికీ తెలిసేలా చేస్తాను, మళ్ళీ రిషి సార్కి ఏమైనా జరిగితే అది మీ వల్లే, మీ కారణంగా అని అందరికీ తెలిసేలా చేస్తాను, అందరూ మిమ్మల్నే వేలెత్తి చూపించేలా చేస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పి వసుధర అంటుంది. ఆ మాటలకు శైలేంద్ర అయితే ఏంటి నువ్వు చెప్పేస్తే అందరూ నమ్మేస్తారా, నువ్వు చెప్పిన కహానీలు ఎవరూ నమ్మరు ఇక్కడ అని చెప్పి శైలేంద్ర అంటాడు. ఆ మాటలకు వసుధర అయితే నమ్మేలా చేస్తాను, అందరినీ నమ్మిస్తాను, రిషి సార్ మీ మీ ఎంక్వైరీలోనే ఉన్నారని చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు శైలేంద్ర అయితే ఎలా చెప్తావు నువ్వు, అసలు నువ్వు ఏం చూసుకుని ఎంత ధైర్యంగా ఉన్నావు, నాకు ఆ ఎండీ సీట్ ఇస్తావా లేదా అని చెప్పి వసుధరని పట్టి పీడిస్తూ ఉంటాడు. ఎండీ సీటా, ఎండీ సీట్ ఎందుకు మీకు, ఎండీ సీట్ కోసమే కదా ఇదంతా మీ తపన అంటూ మీకు ఎండీ సీట్ కావాలా అని చెప్పి వసుధర శైలేంద్ర చెంప పగలగొడుతుంది. శైలేంద్ర చెంప పగలగొట్టగానే శైలేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి నువ్వు నన్ను కొడతావా, ఎంత ధైర్యమే నీకు అని చెప్పి శైలేంద్ర అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూడు త్వరలోనే రిషి డెడ్ బాడీని పంపించకపోతే నా పేరు శైలేంద్రనే కాదు అని చెప్పి వసుధరకు శైలేంద్ర అయితే వార్నింగ్ ఇస్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.